టెట్ ఎగ్జామ్ రాయబోయే ఏపీ టెట్ 2026 అభ్యర్థులకు మరియు తెలంగాణ అభ్యర్థులకు నమస్కారం అండి. ముఖ్యంగా ఏపీ టెట్ 2026 కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు ఇప్పటికే తమ దరఖాస్తులను పూర్తి చేయడం జరిగింది. మరి జూలై 5 తోటి అప్లికేషన్ ప్రక్రియ అయితే ముగిసింది. ఇప్పుడు చాలామంది అభ్యర్థులు మనసులో ఒకటే ప్రశ్న ఏంటిదంటే, ఇక నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ ప్లాన్తో ముందుకు వెళ్ళాలి, ఏ ప్లాన్తో ముందుకు వెళితే మరి మంచి మార్కులు తెచ్చుకుంటారు అనే విషయం చెప్పుకునే ముందుగా రాగిణి ఎడ్యుకేషన్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఒపీనియన్ కామెంట్లో తెలియజేయండి. ఏపీ టెట్ అభ్యర్థులారా, తప్పకుండా ఇలాంటి వీడియోస్ అంటే ఎప్పటికప్పుడు అందించేటువంటి అప్డేట్స్, న్యూస్ మాత్రము, గైడెన్స్ మాత్రం తప్పకుండా మీరు ఫాలో అవుతే మరిన్ని మంచి మంచి విషయాలతోటి వీడియోలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఏపీ అభ్యర్థులు చాలా జాగ్రత్తగా చూడాల్సినటువంటి వీడియో. మరి జూలై 5తో అప్లికేషన్ ప్రక్రియ అయితే ముగిసింది. కాబట్టి మరి అభ్యర్థులు మనసులో ఒకటే ప్రశ్న ఏమిటంటే, ఇక నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ ప్రాంతం ముందుకు వెళ్ళాలి. ఈ వీడియోలో మరి ఇదే విషయాన్ని పూర్తిగా చర్చించడం జరుగుతుంది. కాబట్టి ముందుగా ఒక విషయం గుర్తుంచుకోండి, అప్లికేషన్ వేయడం అనేది మొదటి అడుగు మాత్రమే. అసలు ప్రయాణం ఇప్పుడు మొదలవుతుంది. ఎప్పుడు అంటే అప్లికేషన్ వేయక ముందే ప్రయాణం మొదలు కావాలి. కాకపోతే ఏం చేస్తారంటే, అప్లికేషన్ వేసిన తర్వాత కొన్ని రోజులకు బుక్కులు పట్టడం ఇలా చేస్తారు. కాబట్టి అప్లికేషన్ వేయడం అనేది మొదటి అడుగు మాత్రమే. అసలు ప్రయాణం ఇప్పుడు మొదలైంది. ఇక ప్రతిరోజు విలువైనది. సమయాన్ని వృధా చేయకుండా ఏం చేయాలంటే ప్రణాళికబద్ధంగా చదవాలి. మరి ఏపీ టెట్ ఈసారి పరీక్షలు అయితే ఆగస్టు 5 నుంచి 21 వరకు అయితే సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే జరుగుతున్నాయి. మరి ఈ సిబిటి విధానంలో మరి పరీక్షలు జరుగుతున్నాయి. కాబట్టి మరి మీకు చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఏపీ టెట్ పరీక్షలు ఆగస్టు 5 నుంచి ఆగస్టు 21 వరకు సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో జరుగుతున్నాయి. కాబట్టి మరి కంప్యూటర్ ఆధారిత మాక్ టెస్టులు కూడా తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయడం చాలా ముఖ్యం అన్నట్టు. ఎందుకంటే చాలామంది అభ్యర్థులు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతేనే మరి మంచి మాక్ టెస్టులు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అలా జాయిన్ కావడం వలన మరి వీడియో చేయడం అనేది మరి ఉత్సాహంగా అనేది ఉంటుంది. కాబట్టి తప్పకుండా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అభ్యర్థులారా. ఖచ్చితంగా మీరు కనుక జాయిన్ అవుతే మాక్ టెస్టులు అనేది కూడా తప్పనిసరిగా మరి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కంప్యూటర్ టెస్ట్ అనేది బేసిక్ టెస్ట్ అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి డైలీ ప్రాక్టీస్ అనేది ఉంటేనే మరి ఈ టెట్ ఎగ్జామ్లో మార్కులు అనేది సాధించడం జరుగుతుంది. కాబట్టి మాక్ టెస్టులు మీరు తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయాలంటే రాగిణి ఎడ్యుకేషన్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి అప్డేట్ గురించి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అనేది చాలా ముఖ్యం. కాబట్టి లైక్ చేయండి. మొదటి సలహా చూసినట్లయితే సిలబస్ను పూర్తిగా అర్థం చేసుకోవాలి. అంటే టెట్ ఎగ్జామ్ అనగానే ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది కదా, అంతే కదా అని కాదు. సిలబస్ను పూర్తిగా అర్థం చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే పుస్తకాలు మారుస్తూ సమయం వృధా చేయడం జరుగుతుంది. కాబట్టి అలా చేయడం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే అధికారిక అంటే విద్యాశాఖ ఏదైతే వెబ్సైట్ను సిలబస్ ప్రకారము వెబ్సైట్లో ఉంచిందో దాని ప్రకారమే ప్రతి టాపిక్ నుంచి మరి లిస్టు చేసుకోండి. ప్రతి టాపిక్ సిలబస్ ప్రకారము ప్రతి టాపిక్ను లిస్టు చేసుకుంటేనే మరి మీరు చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి బలహీనంగా ఉన్న అంశాలను అయితే పూర్తిగా చేసుకోవాలి. ఏదైతే బలహీనంగా ఉంటారో దాన్ని కొంచెము ముందుగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. రెండో సలహా, మొదటి సలహా అయిపోయింది. ఇప్పుడు రెండో సలహా చూసినట్లయితే టైం టేబుల్ తయారు చేసుకోవాలి. అంటే మీరేం చేయాలంటే టైం టేబుల్ అనేది ప్రతిరోజు కాకుండా 2 రోజులకు 3 రోజులకు ఒక మెథడాలజీని ఇలా టైం టేబుల్ పెట్టుకోవాలి. రోజుకు 6 నుంచి 8 గంటలు చదివేలా ప్లాన్ చేసుకోవాలి. రోజుకి ఎన్ని గంటలు అంటే 6 నుంచి 8 గంటలు. ఉదయం చైల్డ్ డెవలప్మెంట్ పెడగోగి, మధ్యాహ్నం లాంగ్వేజ్ 1, సాయంత్రం లాంగ్వేజ్ 2, రాత్రి ఏమో మ్యాథ్స్ లేదా ఎన్విరాన్మెంటల్ స్టడీస్ సంబంధిత సబ్జెక్టు మరి ఇవి మాత్రం మీరు చూజ్ చేసుకోవాలి. చివరి 1 గంట ఏంటంటే మాక్ టెస్టులు ప్లస్ తప్పుల విశ్లేషణ అనేది చూసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ చదివింది ఒక ఎత్తు, మాక్ టెస్టులు రాసింది మరొక ఎత్తు. కాబట్టి మరి మాక్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే అభ్యర్థులు ఏం చేస్తున్నారంటే మాక్ టెస్టులు అంటే యూట్యూబ్లో చూసుకొని చేసుకుందాము, అదో టెస్ట్ ఇదో టెస్ట్ ఇస్తారు కదా అని అనుకోకండి. ఖచ్చితంగా ఒక గ్రూప్ అనేది ఉంటుంది, ఒక ఛానల్ అని ఉంటుంది. ఆ ఛానల్కి అన్ని టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా వాట్సాప్ గ్రూప్ అనేది మీరు జాయిన్ అవుతేనే
మీకు తప్పకుండా మరి మాక్ టెస్టులు అనేది పెట్టడం జరుగుతుంది. మిత్రులారా, ఏపీ టెట్ 2026 రాసేటువంటి మిత్రులకైతే మరి నేను తెలియజేయడం జరుగుతుంది. మాక్ టెస్ట్ రాయడం మాత్రమే కాదు, అందులో చేసిన తప్పులను కూడా మరి ఎందుకు చేశామో అని కూడా తెలుసుకోవాలి. కాబట్టి మరి నిజమైన ప్రిపరేషన్ చేయాలి. నాలుగో సలహా షార్ట్ నోట్స్ తయారు చేసుకోవాలి. ఎందుకంటే మనం ఏమైతే చదువుతామో ఆ ముఖ్యమైన పాయింట్స్ను షార్ట్ నోట్స్గా తయారు చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. కాబట్టి మరి ఈ నాలుగో సలహా ఏంటంటే షార్ట్ నోట్స్ తయారు చేసుకోవాలి. ప్రతి టాపిక్ నుండి ఒక పేజీ నోట్స్ రాసుకోవడం చాలా మంచిది. పరీక్షకు ముందు ఇవే అంటే పరీక్ష పోయే ముందు కూడా చూసుకోవడం జరుగుతుంది. కాబట్టి చాలా ముఖ్యమైనటువంటి షార్ట్స్ నోట్స్ అయితే తయారు చేసుకోవడం అలా చేయండి. ఆ పద్ధతి చాలా బాగుంటుంది. కాబట్టి ఏపీ టెట్ అభ్యర్థులకైతే చాలా ముఖ్యమైన గైడెన్స్. 5వ సలహా ఏంటిదంటే నెగటివ్ థింకింగ్కు దూరంగా ఉండాలి. ఎందుకు అనంటే ఎలాంటి నెగటివ్ థింకింగ్ వచ్చినా కూడా వాటికి చాలా దూరంగా ఉండడమే చాలా మంచి పద్ధతి అన్నమాట. ఎందుకంటే నెగటివ్ థింకింగ్ అనేది చేయకుండా వాటిని ఎంత దూరంలో పెడితే అంత మంచిది. కాబట్టి నేను పాస్ అవుతానా అనే సందేహాలను పక్కన పెట్టండి. ప్రతిరోజు చిన్న చిన్న లక్ష్యాలను పూర్తి చేస్తూ ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ఈ సందేహాలను ఏం చేయాలంటే పక్క పెట్టేసుకోవాలి. చిన్న చిన్న లక్ష్యాలను పూర్తి చేస్తూ ఏం చేయాలంటే పెద్ద లక్ష్యాలను కాకుండా చిన్న చిన్న లక్ష్యాలను పూర్తి చేస్తూ ముందుకు వెళ్ళండి. 6వ సలహా ఏంటిదంటే పాత ప్రశ్న పత్రాలు తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే గత ప్రశ్న టెట్ ప్రశ్న పత్రాలు, మోడల్ పేపర్లు, ముఖ్యమైన ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేసే ప్రశ్న ధోరణి అర్థమవుతుంది. కాబట్టి మరి చాలా వరకు అయితే ఈ 6వ సలహా చూసినట్లయితే పాత ప్రశ్న పత్రాలు తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయడం చాలా మంచిది. టెట్ ప్రశ్న పత్రాలు, మోడల్ పేపర్లు మరియు ముఖ్యమైన ఎంసీక్యూస్ని అయితే ప్రాక్టీస్ చేయడం చాలా మరి మంచి పద్ధతి. కాబట్టి ఈ 6వ సలహా అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ 6వ సలహాను కూడా చాలా ముఖ్యంగా పాటించండి. 7వ సలహా ఏంటిదంటే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే టైం ప్రకారం చదవాలి, టైం ప్రకారం బుక్ పట్టాలి, టైం ప్రకారం ఆరోగ్యాన్ని చూసుకోవాలి, టైం ప్రకారము మరి ఫుడ్ అనేది తీసుకోవాలి. కాబట్టి మరి అదే చదువు మీద కూర్చుంటే మరి చదవడానికి ఎనర్జీ కావాలి. కాబట్టి మరి దానికి తగినటువంటి ఆరోగ్యము, హెల్త్ అనేది చూసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే నిర్లక్ష్యం చేయడం వలన మరి మీ యొక్క ఆరోగ్యం బాగుండదు. కాబట్టి తప్పకుండా 7వ సలహాను అయితే పాటించండి. సరైన నిద్ర, మంచి ఆహారం, తగినంత నీరు, రోజుకు కొంత వ్యాయామం కూడా చాలా ముఖ్యం. అంటే చూడండి, నిద్ర, మంచి ఆహారం కనుక, తగినంత నీరు కనుక ఉంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఎందుకంటే శరీరంలో నీటి శాతం ఎక్కువగా ఉండాలి. కాబట్టి మంచి ఆహారం కంటే నీరు కూడా ఎక్కువగా ఉండాలి. కాబట్టి తగినంత నీరు ఉంటేనే మరి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. కాబట్టి రోజుకు కొంత వ్యాయామం చేయడం కూడా చాలా ముఖ్యము. ఆరోగ్యం బాగుంటేనే కదా చదువు బాగా సాగుతుంది. కాబట్టి ఆరోగ్యాన్ని బాగా చూసుకోండి మిత్రులారా. చివరిగా ఒక ముఖ్యమైన విషయం ఏంటిదంటే ఈ పరీక్ష మీ జీవితాన్ని మార్చే అవకాశం కావచ్చు. ఏ పరీక్ష? టెట్ 2026 ఏపీ అభ్యర్థులకు చెప్పేది ఏంటంటే మరి కష్టపడితేనే కదా చాలా సంవత్సరాల కాలం నెరవేరే అవకాశం వచ్చేది. సోషల్ మీడియా, మొబైల్ అవసరం లేని చర్చలకు దూరంగా ఉండండి. ఎందుకంటే కష్టపడితేనే చాలా సంవత్సరాల కాలం నెరవేరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి సోషల్ మీడియాలకు దగ్గరగా ఉండకండి, దూరంగా ఉండండి. మొబైల్ అవసరం అనుకుంటేనే తీసుకోండి, మరి అవసరం లేని చర్చలకైతే దూరంగా ఉండండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి అభ్యర్థులు తప్పకుండా ఏపీ అభ్యర్థులు మరి ఎందుకంటే టెట్ అప్లికేషన్లు చేయడం జరిగింది. అప్లికేషన్ అయిపోయినాక ఎగ్జామ్ డేట్ని చూసుకుంటా, ఎగ్జామ్ డేట్ ఉన్నది కదా, అదిగో ఎగ్జామ్ డేట్ ఉన్నది కదా అని చదువుకుంటే మాత్రం మరి వెనుకబడిపోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు టైం టేబుల్ ప్రకారం ముందు చెప్పినటువంటి విషయాలలో చూసినట్లయితే ప్రతిరోజు మరి ఒక సబ్జెక్టుగా ఎంపిక చేసుకొని 1కి 6 గంటలు చదువుకొని పక్క పెట్టి వేరే సబ్జెక్టును మరి చదవడం అయితే చాలా మంచిది మిత్రులారా. మరి చివరిగా ఒక ముఖ్యమైన విషయం, చిన్న లక్ష్యాన్ని పూర్తి చేయండి. ఎందుకంటే ఒక నమ్మకం అనేది ఉంచాలి, విజయం మీకే దక్కుతుంది. ఎందుకంటే ఏపీ టెట్ 2026 రాసే ప్రతి ఒక్కరికి మరి నేను తెలియజేసేది ఏంటంటే నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇలాంటి టెట్ డిఎస్సి మెథడాలజీ క్లాసులు, ముఖ్యమైన ఎంసీక్యూస్ డైరీ గైడెన్స్ కోసం మా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి మిత్రులారా. మీ స్నేహితులు అంటే ఎడ్యుకేషన్ టెట్ డిఎస్సి డైరెక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ మొదలుగా అన్ని పోటీ పరీక్షలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ స్నేహితులకు మాత్రమే షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్యూచర్ టీచర్స్. మీ విజయం కోసం మన ప్రయాణం మరి ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తెలియచేయండి మిత్రులారా. మరి అందరికీ ముఖ్యమైనదే, ఎందుకంటే గైడెన్స్ అనేది ఉంటేనే, గైడెన్స్ ద్వారానే ఏదైనా చేయగలుగుతారు. అంటే ఒక అడుగు ముందుకేస్తేనే ధైర్యం అనేది ఉంటుంది. ఒక అడుగు ముందుకు వేస్తే ధైర్యం,
అదే 10 అడుగులు కనుక ముందుకు వేస్తే మీ విజయానికి దారి ఉంటుంది. కాబట్టి మిత్రులారా, తప్పకుండా ఈ వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి మెథడాలజీ పైన ఏ మెథడాలజీ పైన డౌట్ ఉంటుందో ఆ మెథడాలజీ పైన మీరు కామెంట్ పెడితే నేను తప్పకుండా మీకు వీడియో చేయడం జరుగుతుంది. ఏపీ టెట్ మిత్రులకు మరి నేను తెలియజేసేది చివరగా ఇదే విషయము. మీకు ఏ మెథడాలజీ పైన మీకు డౌట్ ఉంటుంది, చాలామంది సోషల్ మెథడాలజీ పైన వీడియో చేయండి అని అడుగుతున్నారు. కాబట్టి తప్పకుండా మీకు సోషల్ మెథడాలజీ పైనే మరి చేయడం జరుగుతుంది. మీకు ఏది కఠినంగా అనిపిస్తుందో దానిపైన చేయడం జరుగుతుంది. మిత్రులారా, తప్పకుండా ఈ వీడియోని అయితే చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి వెంటనే అప్డేట్స్ కొరకైతే మీరు ఈ పేజీని అయితే ఫాలో అవ్వండి.